స్పైసీ చికెన్ కర్రీ చేసుకోవడానికి ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, 2 టమాటాలు పేస్ట్ ఆడుకొని ఉంచుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. కొంచెం పుదీనాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలాక టొమాటో పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు మసాలా కారం 2 టేబుల్ స్పూన్. ఈ మసాలా కారం మేము ఇంట్లోనే తయారు చేసుకున్నాము. రెసిపీ కావాలి అని అంటే కామెంట్ చేయండి. ముందుగానే చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకోవాలి. చికెన్ శుభ్రంగా కడుక్కొని దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పెరుగు వేసుకొని కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ పెట్టుకొని ఉంచుకోవాలి. చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసాక 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని ఉప్పు తగినంత వేసుకోవాలి. ఉప్పు చూసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్లు ఉంచుకొని కట్టేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి మొత్తం పోయాక మూత తీసుకొని చూసుకోవాలి. మొత్తం ఉప్పు, కారం అన్నీ సరిపోతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, మన టేస్టీ స్పైసీ చికెన్ కర్రీ రెడీ.